ఐఆర్సీటీసీలో తత్కాల్ రిజర్వేషన్ రైల్వే బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఒక రకంగా జెన్యూన్గా చేసుకునే వాళ్ళకి ఇది శుభవార్త అని చెప్పాలి. అక్రమాలకు పాల్పడే వాళ్ళకి చెక్ పెట్టే నిర్ణయం అని చెప్పాలి. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఇది అమలు కాబోతోంది. టికెట్ల రిజర్వేషన్లో అక్రమార్కుల ఆట కట్టించడానికి రైల్వే శాఖ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. జనరల్ కూడా టికెట్లు రిజర్వేషన్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఓపెన్ అయిన మొదటి 15 నిమిషాల్లో టికెట్లు తీసుకోవాలంటే ఆ వెబ్సైట్కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. అంటే ఐఆర్సీటీసీ వెబ్సైట్కి ఆధార్ను లింక్ చేసుకున్న వారికి మొదట 15 నిమిషాల్లో టికెట్లు లభిస్తాయి. ఈ నూతన నిబంధన అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది. రిజర్వేషన్ల బుకింగ్లకు మొదటి 15 నిమిషాల్లో టికెట్లు లభిస్తాయి. ఈ నూతన నిబంధన అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. రిజర్వేషన్ల బుకింగ్లకు మొదటి 15 నిమిషాలు డిమాండ్ అధికంగా ఉండడంతో దాన్ని అక్రమార్కులు ఒక అవకాశంగా తీసుకోకుండా ఉండేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆధార్ అనుసంధానం లేని వారు కూడా రిజర్వేషన్లు చేసుకోవచ్చు. కాకపోతే ఇంతవరకు తత్కాల టికెట్లకే పరిమితమైన ఈ నిబంధన ఇకపై మామూలు టికెట్లు కూడా అంటే స్లీపర్ క్లాసు కానీ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ వీళ్ళందరికీ కూడా ఇక నుంచి వర్తిస్తుంది అనమాట. ఖచ్చితంగా ఆధార్ అనుసంధానం చేసుకొని ఉన్న వెబ్సైట్ లాగిన్స్కి మాత్రమే ఇక నుంచి బుకింగ్ ఓపెన్ అయిన మొదటి 15 నిమిషాల్లో టికెట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాని వాళ్ళకి ఆ 15 నిమిషాల్లో అయితే టికెట్లు రావు. ఈ లోపల టికెట్స్ కూడా అయిపోతాయి. ఈ నిర్ణయం తాజాగా రైల్వే శాఖ ప్రకటించింది. ఉదాహరణకు ఎవరైనా నవంబర్ 15 కోసం రిజర్వేషన్ చేయించుకోవాలంటే అందుకు సంబంధించి 60 రోజులు ముందుగా అంటే సెప్టెంబర్ 16వ తేదీ ఉదయం 12:20 ఐఆర్సీటీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే అర్ధరాత్రి అనమాట ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయిన వెంటనే 12:20 నుంచి 12:35 వరకు కేవలం ఆధార్ వెరిఫికేషన్ ఉన్న ప్రయాణికులు మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలుగుతారు. కీలకమైన ఈ 15 నిమిషాల వ్యవధిలో ఆధార్ అనుసంధానం లేని వారికి బుక్ చేసుకునే అవకాశం ఉండదు. పండగ సమయాల్లో టికెట్ల డిమాండ్ అత్యధికంగా ఉండడాన్ని గమనించి అక్కడ అక్రమాలు జరగకుండా నిరోధించడానికి రైల్వే శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అర్జెంటుగా రైలు ప్రయాణాలు చేసేవాళ్ళు టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు రెగ్యులర్గా ఆధార్ని ఐఆర్సీటీసీ లాగిన్తో అనుసంధానం చేసుకోవాలి ఇమీడియట్గా.